బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు వెబ్ నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు రేవంత్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం పోస్టులతో కలిపి త్వరలోనే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ తాజా నిర్ణయానికి సంబంధించి మరింత అప్డేట్స్ను మా రిపోర్టర్ రానా ఫోన్ లైన్లో అందిస్తారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇవాళ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుని చెప్పొచ్చు. గతంలో 2022, 26, 4 నెలలో ఇచ్చినటువంటి గ్రూప్ 1 దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నామంటూ కూడా ఇవాళ క్లియర్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు అప్పట్లో అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు కాబట్టి వాటిపైన మరి పూర్తి స్థాయి ఇప్పుడు కొత్తగా టీఎస్పీఎస్ సంబంధించినటువంటి కొత్త చైర్మన్ వచ్చారు, కొత్త మెంబర్లు వచ్చారు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసే పనులు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ని నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు జరపాలి, అన్నికి సంబంధించిన గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో దాన్ని సక్రమంగా కూడా నడపాలనే ఉద్దేశంతో హరీఫరీగా కాకుండా, ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా రాబోతున్న నేపథ్యంలో దీన్ని ఒక ఎన్నికల స్టంట్ గా చూడకుండా విద్యార్థుల శ్రేయస్సు కోసమే దీన్ని ఉంచాలనే ఉద్దేశంతో గతంలో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి మీద ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతుంది. వాటిపైన అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ని కొత్తగా ఇప్పటి వరకు కూడా గతంలో ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ ఇచ్చారో అప్పట్లో వయసు కూడా కాస్త డిస్టర్బెన్స్ ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు కూడా అది వాయిదా పడింది కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడైతే ఎగ్జామ్స్ కి ఎవరైతే పాల్గొన్నారో వారితో కూడా వయసుని ఇంకా పెంచుతూ కూడా నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో పాల్గొనడానికి వారికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ఎగ్జామ్ ని ఎప్పుడు కండక్ట్ చేయాలనే దానిపై కూడా ఇప్పుడు త్వరలో నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారంతో అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని కూడా చెప్తామని చెప్తున్నారు. సో అప్పట్లో ఏదైతే 503 వేకెన్సీస్ సంబంధించినటువంటి విషయంలో దాదాపు లక్షలాది మంది దాకా కూడా స్టూడెంట్స్ పాల్గొన్నారు. అనేక రకాలుగా కూడా వాయిదాలు పడ్డాయి. పేపర్ లీకేజ్ కానీ, తర్వాత బయోమెట్రిక్ ఇష్యూస్ పైన కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన ప్రక్షాళన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైతే టీఎస్పీసీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఏవైతే తప్పిదమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని మానిటరింగ్ కూడా చేశారు కాబట్టి కొత్త కమిటీ వచ్చింది కాబట్టి ఈసారి పేపర్ ఎంపికలోను అలాగే బయోమెట్రిక్ దీనిపైన కూడా అలాగే నియమ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా కూడా నిర్వహించాలి. దానిపై కూడా వారు ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ప్రభుత్వం ఇవాళ గతంలో ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.